జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని ఆయన అన్నారు. తనకు ప్రతి మహిళ ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తోందని చెప్పారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని ఆయన అన్నారు. తనకు ప్రతి మహిళ ఒక శక్తిలా కనిపిస్తోందని అన్నారు మోడీ. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, మే 13న తెలంగాణ ప్రజలు కొత్తగా చరిత్ర సృష్టించబోతున్నారని ఆయన అన్నారు. ప్రతి మహిళ తనకు ఒక శక్తి స్వరూపంలో కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి లైవ్లో అందిస్తారు. మాధవి. సంతోషి, ఇప్పటికీ చూసుకున్నట్లయితే మనము బీజేపీ ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ ఎంతో ముందడుగు వేస్తూ ఉంది. ఇక ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకతో మరింతగా బీజేపీ పొందుతున్నట్టుగా తెలుస్తుంది. మే 13న జరగబోయే ఈ ఎలక్షన్స్ లో మాత్రం తెలంగాణ ఒక కొత్త చరిత్రను సృష్టించబోతుంది అని నరేంద్ర మోడీ తెలియజేయడం జరిగింది. అమిత్ షా కూడా దాదాపుగా ఎక్కువ సీట్లు అనేది తెలంగాణ నుంచి వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. 12 నుండి 15 సీట్లు అయితే తెలంగాణ నుంచి వారు ఆశిస్తున్నట్టుగా చూస్తున్నాము. తెలంగాణలో బీజేపీ అంటే ఇప్పుడు మొదటి నుండి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఎంతో బలపడిందని చెప్పుకోవచ్చు. ఇంకా వికసిత భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. దాదాపుగా 400కు పైగా సీట్లు వస్తాయి అనేసి నరేంద్ర మోడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వికసిత్ భారత్ కోసం అంటే తన స్వప్రయోజనం కోసం కాకుండా వికసిత్ భారత్ కోసం ప్రజలంతా కూడా నరేంద్ర మోడీని గెలిపించాలి అనే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు అని మోడీ ప్రసంగించడం జరిగింది. ఇక ఈ వికసిత్ భారత్లో కూడా మన అంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆయనకు ఒక శక్తి స్వరూపిణిలా కనిపిస్తుంది అని చెప్పేసి మన రాష్ట్రపతిని కూడా ఒక స్త్రీని పెట్టడం జరిగింది. భారత మాతని కూడా ఆయన ఎంతో గర్వంగా నేను ఈ భారతదేశానికి భారత మాతకి ఒక నేను పూజారిని మాత్రమేనంటూ ఆయన ప్రసంగించడము ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆనందాన్ని వచ్చేలాగా చేస్తుంది. ఇక తనకు అంటే చంద్రయాన్ని విజయవంతం చేయడం పట్ల కూడా భారత్ ముందంజలో ఉందా అనేది కూడా మనకి మోడీ వెల్లడించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ పాలనతోని అంటే కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కుటుంబ పాలనతోని దేశాన్ని నాశనం చేసింది అని చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలనతో తను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఎదగనివ్వకుండా చేయడం అనేది ఈ వారి కుటుంబ పాలనకి సంబంధించిన విషయంగా కూడా చెప్పారు. కుటుంబ పాలన కాకుండా మనకి స్వప్రయోజనాల కోసం కాకుండా దేశము వికసిత్ భారత్కి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి వికసిత్ భారత్ పేరుతో ఎన్నో లక్షల కోట్లను కూడా ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. నేషనల్ హైవేస్ కానీ కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఇక ముందు నుంచి కూడా తెలంగాణలో కూడా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి మరలా ఈ మోడీ ప్రభుత్వం వచ్చినట్లయితే రాబోయే 10 సంవత్సరాలలో
ఎంతో అభివృద్ధి చేపించి చూపిస్తాము అని చెప్పేసి మోడీ వెల్లడించడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి 17 సీట్లకు గాను 15 సీట్లని ఈ మోడీ కేంద్రం ప్రకటించడం జరిగింది. ఇక 2 సీట్లను మాత్రం పెండింగ్లో పెట్టడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కూడా 4600 కోట్లకి కూడా ఇప్పుడు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీకి కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇక పసుపు ధరను కూడా 6,000 నుంచి 30,000 రూపాయలకు క్వింటాకి పెంచడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా బీజేపీ ప్రభంజనంలోకి వచ్చే రావడంతో కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ రెండు కూడా కొట్టుకుపోతాయి అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల అవినీతిపై కేంద్రము విచారణ చేస్తుంది అని చెప్పారు. బీఆర్ఎస్ ఎవరైనా సరే తెలంగాణకి అన్యాయం చేసినట్లయితే తప్పకుండా దానికి శిక్ష అర్హులుగా ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక 2G స్పెక్ట్రమ్ కేసులో కూడా డిఎంకే పేరును బయటకు తీసుకురావడం అనేది అది కూడా ఒక కుటుంబ పార్టీయే. ఇలా దేశంలో ఏ దోపిడీకి పాల్పడినా కుటుంబ పాలనకి సంబంధించిన వారు మాత్రమే దేశాన్ని దోచుకోవడంలో ముందున్నారు అని చెప్పి నరేంద్ర మోడీ ఈ సభాముఖంగా కూడా ఆయన తెలియచేయడం జరిగింది. కానీ ఆయన స్వప్రయోజనం లేకుండా మేరా భారత్ మేరా పరివార్ అనే నినాదంతో ప్రధానమంత్రి మోడీ ముందుకు వెళ్తుండడంతో ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వైపే చూడడం అనేది చూసుకుంటున్నాము. ఇంకా ముందు చూసినట్లయితే బీజేపీ తప్పకుండా కేంద్రంలోకి వస్తుంది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కూడా బీజేపీ కేంద్రాలలో రాష్ట్రాలలో కూడా బీజేపీ అనేది ముందడుగులో ఉంటుంది అని చెప్పేసి మోడీ వెల్లడించడం జరిగింది. సంతోష్. రైట్ మాధవి, థ్యాంక్ యూ.